రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా 6వ తేదీన పార్వతీ పరమేశ్వరుల దివ్య శివ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో దర్శనాలు, పార్కింగ్, త్రాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు ఆలయ అధికారులు.
शिवं दीर्घमस्तु भगवान् सौमनसो भगवान् सत्यो देवः सौमनसो भगवान् वामदेवः सौमनसो भगवतो पुष्पाणि वान् संश्रियमस्तु ताम्बूलानि पाञ्चुश्रियमस्तु दक्षिणात्पादभवते जास्तु जगदाधीश्वरमस्तु यत्प्रत्वा सर्ववेदे क्रियाकरणकर्मारम्भा शुभा शोभना प्रवर्तन्ते तमोऽङ्गारमादिं कृत्वा नित्ययुस्सामाशीर्वचनं कृषिमतं संविज्ञानं पुण्याहं वाचयिष्ये ॐ भद्रङ्कर्णे विष्णुयामदेवाः शान्तिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివకళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైనటువంటి శివకళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో శివకళ్యాణం వేదికలో విశాలమైన ఆలయ పార్కింగ్ ప్రదేశంలో గల శివార్చన వేదిక వద్ద ఈ సంవత్సరం శివకళ్యాణం వేడుకలు నిర్వహించడానికి అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే గతంలో ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు శివకళ్యాణం వేడుకలు జరగగా ఆ ప్రదేశం అత్యంత ఇరుకుగా ఉండి వేలాదిగా తరలివచ్చే భక్తులకైతే ప్రత్యేకంగా శివకళ్యాణాన్ని వీక్షించే అవకాశం అయితే లేకపోయేది. కానీ తాజాగా శివకళ్యాణ మహోత్సవాన్ని విశాల ప్రదేశమైనటువంటి శివార్చన వేదిక వద్ద నిర్వహిస్తుండడంతో వేలాదిగా తరలివచ్చే భక్తులకైతే ప్రత్యక్షంగా పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణాన్ని వీక్షించే అవకాశం ఉండడంతో భక్తులు సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు శివకళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పగడ్బందీగా పూర్తి చేస్తున్నారు. ప్రధానంగా భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాలతో పాటు పార్కింగ్ సదుపాయాలు, పారిశుద్ధ పనులు, విద్యుత్ సరఫరాతో పాటు భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంతేకాకుండా ఆలయ తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేకంగా యాగశాల నిర్మాణం చేపట్టారు. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు స్వామివారి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించేందుకు కూడా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భక్తులకి అవసరమయ్యే సౌకర్యాలతో పాటు విద్యుత్ దీపాలతో ఆలయ పరిసరాలన్నీ ఇప్పటికే అందంగా అలంకరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనం విజువల్స్లో చూడొద్దు, శివకళ్యాణం వేదిక వద్ద షామియానాలతో పాటు పటిష్టంగా ఎక్కడికక్కడ బారికేడ్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేలాదిగా తరలివచ్చే భక్తులను అయితే ఒక క్రమ పద్ధతిలో నియంత్రించడానికి ఈ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే ఆలయ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు అర్చకులతో పాటు ఉద్యోగులతో పాటు ఈ అందరితో ఆలయ ఈవో సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు నుంచి 9వ తేదీ పాటు 5 రోజుల పాటు శివకళ్యాణ మహోత్సవాలు అయితే ఘనంగా నిర్వహించనున్నారు. రేపు పార్వతీ రాజరాజేశ్వర దివ్య కళ్యాణోత్సవాలు
అయితే శివార్చన వేదిక అయితే వైభవంగా నిర్వహించేందుకు ఇటు దేవాలయ అర్చకులతో పాటు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన వేములవాడ పురవీధుల్లో స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించడానికి కూడా అధికారులు రూపకల్పన చేస్తున్నారు. మొత్తానికి దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రంలో ఇటు శివ కళ్యాణ మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ శివ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా వేములవాడలోని పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, వేములవాడ నుంచి.